మనం ఒక అడుగు ముందుకు వేయలేకపోతున్నాం, అంటే ఒక మెట్టు ఎక్కలేకపోతున్నాం. ఈ పైకి ఎక్కాలంటే అక్కడ ఒక మెట్టు ఉంది, అవునా కదా? చూడండి, ఆ మెట్టు నుండి పైకి ఎక్కలేకపోతున్నాం అంటే మనలో మనకు పరీక్ష లేదన్నట్టు. ఏం లేదన్నట్టు? పరీక్షించుకునే గుణం కూడా లేదు మనలో. ఉన్నదా? లేదు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 7 నుండి ఏమైతే, పరపక్షమందు ఉండువాడు మనల గూర్చి చెడు మాటలు ఏదియూ చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. ఏంటంటే ఎన్ని విషయములు అన్నట? అన్ని విషయముల వందు. ఎట్లా? ఏ విషయంలో? అన్ని విషయంలో. అంటే అన్ని అంటే ఏమొస్తాయి అంటే ఏమొస్తాయి అనుకుంటున్నారు మీరు? ఇతరులకు ఆదర్శంగా ఉండాలి, మన ప్రవర్తన, మన ప్రతిచర్య, బోధించడం విషయంలో కానీ, ఆచరించడం విషయంలో కానీ, సంఘం విషయంలో కానీ, సువార్త విషయంలో కానీ, విరోధుల విషయంలో కానీ మన ప్రవర్తన ఏం చేసుకోవాలంట? జాగ్రత్తగా ఉండాలి. అన్ని అంటే టోటల్ వస్తాయి, సమస్తం వస్తాయి, అవునా కదా? అన్ని అంటే ఎక్సెట్రా అన్నమాట. అన్ని ఖాళీలు అన్ని దాంట్లో ఖాళీలన్నీ మనం పూర్తి చేసుకోవాలి. అంటే చాలా మందికి ఏంటంటే ఈ ప్రవర్తన అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఏమైంది? ఎందుకు ప్రవర్తన చాలా ముఖ్యమైనది అంటే నేను ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ శాస్త్రులు పరిచర్యలకు గురించే చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎంత బాధపడ్డా ఏమైనా అనుకోండి కానీ, మీరేమని అనుకోండి కానీ, నేను అందుకనే ఉన్నట్టుగా చెప్తున్నాను. కొంతమందికి నచ్చట్లేదు, నచ్చక రావట్లేదు, అందరూ బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. నేను ఆ విషయంలో కూడా బాధపడి ప్రార్థన చేస్తే 2 చేతులు పైకెత్తు నాకు అన్నాడు. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవునికి మహిమ చెప్పిన. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన ప్రవర్తన విషయంలో ఎందరమాట, మనం ఆచరించే విషయంలో మన వైపు చాలా కన్నులు చూస్తుంటా. ఏం చూస్తుంటే చాలా కన్నులు. నీవేమి చేస్తున్నావు, నువ్వు ఎలా ఉంటున్నావు, నువ్వు ఎలా జీవిస్తున్నావు అన్నది వారి కన్నులు విప్పి మన వైపే చూస్తున్నాడు. దానివల్ల వారికి ఏమైనా ఉపయోగం ఉన్నదా లేదా అన్న విషయాన్ని దేవుడు ఎరుగు. కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఎవరికి ఉపయోగం ఉండదు. కాకపోతే ఏంటంటే నీ ప్రవర్తన విషయంలో కానీ, నీ సత్క్రియ విషయంలో కానీ ఇతరులు నిన్ను చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారంటే యేసుక్రీస్తు వారు కానీ, పౌలు గారు ఏం చెప్తున్నారంటే నన్ను పోలి నడుచుకోండి అని చెప్తున్నారు. ఎవరిని పోలి? అయితే ఇక్కడ అంతకంటే ఈ విషయాన్ని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు ఈ విషయాన్ని ఒక్కసారి ఈ విషయంలో కొంచెం ముందుకెళ్తే మీకు వారి సువార్త విషయంలో, ఎవరి విషయంలో వింటున్నారా? యేసుక్రీస్తు వారి సువార్త విషయంలో మిమ్ము ఎట్లా అంటే ఒక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 చూస్తున్నాం సార్. 4వ అధ్యాయం, మొదటి కొరింథీయులు 4వ అధ్యాయం 16 చూసుకున్నామా? ఒకసారి దిద్దామా? క్రీస్తు యేసునందు సువార్త ద్వారా, మీ సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలెనని మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. చాలా ఇక్కడ ఒక ఆపుదాం, తర్వాత కొంచెం ఆయన తర్వాత కొంచెం ముందుకెళ్దాం. ఏమంటున్నాడు అంటే అపోస్తలుడైన పౌలు సువార్త విషయంలో, అంటే తామోస్ పాస్టరైన ఆయన మా నాన్నగారు దేవుని సువార్త విషయమై మిమ్ములగా అన్నాడు. ఎవరికి అన్నాడు? అర్థమైంది కదా? ఆ విషయంలో మిమ్ముల కన్ని ఏ విధంగా అంటే ఒక మాదిరిని చూపించేశాడు, ఒక నడవడిక, ఒక పట్టుదలను. దేవుడు అంటే ఎవరు, దేవుని విషయం ఏమిటి, అసలు దేవుడు ఆయన కాదా, ఏమిటి ఈయన గురించి అన్నది ఆయన గురించి ఒక పరిచయం చేసి, ఆ యేసు గురించి పరిచయం చేసి మిమ్మల్ని కని వదిలేసిండు. నేను కనలేదమ్మా, ముందే చెప్తున్నా. నేను ఇచ్చింది ఇద్దరికే బాప్టిజం ఇచ్చిన. మంచిగా చెప్తున్నా, మంచిగా వినండి. అందుకనే ఈరోజు క్లారిటీగా వాక్యం కూడా చెప్పాలని నేను అనుకుంటున్నాను. మంచి వాక్యం చెప్దాం అనుకున్న వారికి మనకు కరెంటు పోయింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి. అయితే ఆయన కని మిమ్మల్ని ఏం చేసిందంటే 17వ వచనం చదవండి. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును
ప్రభునందు నాకు ప్రియులును. నమ్మకమైన నా కుమారుడగును. ఎవరట? నమ్మకమైన నా కుమారుడగు తిమోతిని రంజితును మీ యొద్దకు పంపియున్నాను. మీ యొద్దకు పంపియున్నాను. అతడు యేసుక్రీస్తునందు నేను నడుచుకున్న విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించే విధమును మీకు జ్ఞాపకం చేయము. అంటే జ్ఞాపకం చేసుకున్నా అంటే ఆయన ఏం చేస్తున్నాడు? అప్పుడు వచ్చే ఉద్దేశంలో లేడు. ఆయన వయసు అయిపోయిందో లేకపోతే ఏదైందో కానీ ఏమో అయింది, ఆయన ఇంత దూరం ప్రయాణం చేయలేకపోతున్నా. ఏం చేస్తున్నా? ఆయన ప్రియ కుమారుడైన తిమోతిని ఈ సంఘానికి పంపించేసిండు. ఇక్కడ ఏం చేసిండు? కొరింథీయుల సంఘానికి పంపించి ఏమని చెప్తున్నాడు? సంఘాన్ని పంపించినప్పుడు నేను ఏ విధంగా నడుచుకున్నానో ఆ విధంగా కుమారుడు నడుచుకుంటున్నాడు కనుక ఆయన యందు మీరు నమ్మిక ఉంచి నడుచుకోవాలని విషయాన్ని ఏం చేస్తున్నాడు? వీళ్ళకి రిమెంబర్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అర్థమవుతుందా? మరి ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు. అవునా కదా? ఇప్పుడు ఈ మరి ఒక్కసారి జ్ఞాపకం చేయడం అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ సంవత్సరం పంటేసిలు, ఈరోజు పంటే కానీ నెక్స్ట్ సంవత్సరం ఈ సంవత్సరం పంటేసిలు కానీ ఆగుతారా? మళ్ళీ కూడా పంటేస్తారు కదా. ఇది రొటేషన్ మన జీవితాంతం మనకు జరుగుతూనే ఉంటుంటది కదా. జరుగుతారు కదా. మీరు ఇలా తెల్లమొహాలు వేసుకుంటే నేనే చెప్పాలి. నాకు తెలిసినంత వరకే 1 మంత్ నుండి నేను సరిగ్గా వాక్యం చెప్తలేను, సరైన వాక్యం చెప్తలేను, నాకే అనిపించింది. అందుకే నేను ఈరోజు గట్టిగా చెప్పాలని అనుకున్నాను. నేను అనుకున్నాను, నేను ఏ రోజు వాక్యం చెప్పలేదో సరిగ్గా, ఏ రోజు దేవుణ్ణి సరిగ్గా స్తుతించలేదో అది నేను గుర్తెరుగుతా. ఏం చేస్తా? ప్రతి విషయాన్ని నేను గుర్తెరుగుతా. కానీ మీరు కూడా గుర్తెరగాలి. ఈ విషయాన్ని ఏం చేయాలా? ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి. అంటే నువ్వు ఎప్పుడైతే దాన్ని రొటీన్గా చేసుకుంటావు, ఎందుకు చేస్తున్నావు? పంట ఎందుకు చేస్తున్నావు? నువ్వు పని ఎందుకు చేస్తున్నావు రోజు? అంటే తినడానికి, బ్రతకడానికి, నువ్వు జీవించడానికి. అయితే ఈ వాక్యం ఏంటంటే ఇదేంటంటే నిత్య రాజ్యంలో చేర్చడానికి వాక్యం. ఎందుకు ఈ వాక్యం? నిత్య రాజ్యంలో నువ్వు ఇక్కడ బ్రతికేది మా అంటే 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, లేదా అధిక బలం ఉన్నవేలా 120 సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావేమో. కానీ నువ్వు కొన్ని లక్షల సంవత్సరాలు, కొన్ని యుగాలు నువ్వు ఆయనతో కలిసి ఉండవలసి ఉన్నది అన్న సత్యాన్ని నువ్వు గుర్తెరిగి ఉన్నావు అంటే నువ్వు ఆయన వాక్యాన్ని పట్టుకుని ఉంటావు. హల్లెలూయా. అయితే చాలా మంది ఏం చేస్తున్నారు? నేను వాక్యం పట్టుకున్నాను, మాకు అన్ని తెలుసు, ఈ శాస్త్రుల పరిచయాలుగా మత్తయి సువార్తలో ఉన్నట్టుగా నువ్వు మాకు చెప్పటం అయినావా? నువ్వు ఎవరివి? నువ్వు మరియమ్మ కుమారుడివి కాదా? నువ్వు యోసేపు కుమారుడివి కాదా? ఆ వడ్రంగి కుమారుడివి కాదా? మీ నాన్నను చూడలేదా? మీ అమ్మను చూడలేదా? వాళ్ళ ఇంతకాలం మాతో తిరగలేదా? మాకు తెలియదా? నీవు మాకు కొత్తగా బోధిస్తున్నావా? అర్థమవుతుందా? ఏం బోధిస్తున్నావు మాకు తెలియదా అంటే అప్పుడు ఏమంటున్నాడు ఆయన? మూర్ఖులైనా చెడ్డదాసులు వాళ్ళు ఏం చెప్తాం? శాస్త్రులే, పరిచయంలే, వారికి ఉన్న జ్ఞానము ఉన్నా కానీ ఒకసారి ఈయన బోధిస్తున్నాడంటే బాలుడట, 12 సంవత్సరాల బాలుడైనప్పుడు ఆ యేసుక్రీస్తు వారు బోధిస్తున్నాడు. ఈ బాలుడికి ఇంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? నేను అనుకున్నాను, నేను చెప్తున్నా అంటే నా నిరాశ పడుతున్నప్పుడు నేను అనుకున్నాను, నాకంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, ఇక ఊకే ఏం చెప్తా, వాళ్ళకి ఊకే చెప్పాలన్నా ఊకే ఏం చెప్తా అని నేను నాలో అనుకున్నప్పుడు, ఇది పెట్టి అలా అనుకున్నప్పుడు నాకు దేవుడు ఈ వాక్యాన్ని బలపరిచాడు. ఏమంటున్నాడు? ఒకసారి చదవడం అమ్మాయికి తీసుకోండి. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని మంచిగా చదవాలి. ఇది పెట్టేసి హల్లెలూయా. నేను పెడతాను. హల్లెలూయా, స్తోత్రం. 2:7. నేను చెప్పు మాటలు ఆలోచించుకున్నాము. నేను చెప్పు ఏం చెబుతున్నారు? 7వది, పరపక్షమందున్నవాడు మనల గూర్చి చెడు మాటలు ఏదియు చెప్పనెరగక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్య విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. నీ ఉపదేశము మోసము లేనిది గాను, మన్యమైనది గాను, నిరాపేక్షమైనది, హితముతోనూ కూడినది గాక ఉండవలెను. ఎలా ఉండవలెనంట? మోసంగా ఉండకూడదు, ఇతరులకు మోసం చేయకూడదు, వాళ్ళకు కొంచెం ఏదానికన్నా ఇబ్బందికరంగా ఉండకూడదు. ఇలాంటి ఉండకుండా ఉండడానికి నువ్వు చూసుకోవాలంట. చాలామందికి ఏం చేస్తారంటే, చాలామంది నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు నమ్ముకున్న వారే ఇతరులకు ఏమంటే మోసపూరితంగా మాటలతోని కానీ, లేకపోతే వారి ప్రవర్తనతోని కానీ,
అన్ని విషయాలలో ఎట్లా ఉంటారు అంటే మోసపూరితంగా ఉంటారు. ఏంటంటే వాళ్ళకి అనిపిస్తుంది, వీడు కూడా అట్లాంటి వాడే కాదురా భయ్, ఆమె కూడా అలాంటిదే కదా అన్న మాట వస్తుందా రాదా? వస్తా. ఈ మాట ఇంతకుముందు వచ్చిందరా లేదా? మీకు వచ్చిందో రాలేదో కానీ మా దగ్గర అంటారు కదా, ఏదన్నా గొడవ అయినప్పుడు కానీ ఏదన్నా వెళ్ళినప్పుడు నువ్వు ఎందుకు చర్చికి పోతానవో నాకు అర్థం కాదు. ఏమంటారు? నువ్వు చర్చికి ఎందుకు వెళ్తున్నావో అర్థం కాదు, మళ్ళీ బాగా ప్రార్థన చేస్తానో చర్చికి వెళ్తున్నావు, నువ్వు ఇదేనా మాట్లాడేది? ఈ మాట ఎప్పుడైతే ఎవరి నోట నుండి అయితే ఈ మాట వస్తుందో గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? కథ దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు అవమానపరిచినట్టే, ఏం చేసినట్టు? దేవుణ్ణి అవమానపరిచినట్టే. దేవుడు చెప్పిన నియమాలు, ఇన్ని రోజులు చెప్పిన నియమాలను అన్నిటిని నువ్వేం చేసినట్టు? పెంట కుప్పల పడేసినట్టే. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే కుండెడు తేనెలో నీళ్ళ సుక్కేసినట్టే. తెలుసా? తేనెలో వింటున్నావా? అలచావా? వింటున్నావా? విను, కళ్ళు తెరిచింది విను. కుండెడు తేనె, ఇలా తేనె తీసుకొచ్చి దాంట్లో ఒక నీళ్ళ సుక్కేసినావు అనుకో, ఏమైనట్టు? తేనె మొత్తం ఖరాబ్ అవుతుందట. ఏమవుతుంది? అంత తేనె ఖరాబ్ చేస్తున్నావు. అంటే నీ జీవితాన్ని మళ్ళీ ఎక్కడికి తీసుకొచ్చి పెడుతున్నావు? ఎరికనా? మళ్ళీ వెనకటి స్థితిలోనే పెడుతున్నావు. ఏడ పెడుతున్నావు? ఆ వెనుకటి స్థితిలో నువ్వు జీవితాన్ని నువ్వు నెడుతున్నావు కనుక నీ జీవితం ముందుకు పోతలేదంటే నీ మాటలు ఎలా ఉన్నాయంటే ఇతరులకు మాదిరికరంగా లేవరా. ఏందంట? మన్యముగా, అంటే వాళ్ళను వెక్కిరించినట్టుగాను, వారిని వ్యతిరేకపరిచినట్టుగాను, వారిపై చాడీలు చెప్పినట్టుగాను, నీ ప్రవర్తన విషయం, నీ నడవడిక విషయం కూడా అలానే కనబడుతుంది కనుక నీ మన్యముగా ఉన్నది కనుక నీ జీవితం ఏంటంటే కుండెడి తేనె లాంటి జీవితంలో నీళ్ళ సుక్కలు పడ్డట్టు అయిపోయింది. హల్లెలూయా. అంటే చెడిపోతుంది నీ జీవితం, ఇంకా బాగుపడట్లేదు. ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఇక ఇలానే మొదలవుతుంది అది కానీ నీ జీవితాంతం ఇలానే మొదలవుతుంది కానీ నీ జీవితం ముందుకు వెళ్ళడానికి ఉండదు. కనుక అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే అపోస్తలుడైన పౌలు ఈ తీతు సంఘానికి ఆయన ఏమన్నా స్పష్టంగా రాస్తున్నాడు. ఏముండాలా? యేసుక్రీస్తును నమ్మిన నీవు, యేసుక్రీస్తుతో నడవలసిన నీవు నీ ప్రవర్తన విషయంలో కానీ నువ్వు ఉండే విషయాలు కానీ జాగ్రత్తగా ఒకసారి సరి చూసుకోవయ్యా. ఒకసారి చూసుకో. కొంతమంది అంటారు నువ్వు ఇట్లా ఏళ్ళు చూపించినావు అంటే ఏమంటారంట, ఈ ఏళ్ళు ఒకటి చూపిస్తుంది కానీ ఈ ఏళ్ళు అంట ఆకాశం చూపిస్తుంది, ఈ మూడేగాలు ఏం చూస్తున్నాయి అంటే ఏంటంట? దేవుడే సాక్షి. ఎవరు సాక్షి? అందుకని ఇది ఆకాశం చూపిస్తున్నారు. హల్లెలూయా. ఇలా చూపించి నేను ఉన్నప్పుడు నిన్ను నీవు సరి చూసుకోకుండా నీ కంట్లో ఉన్న దులుసును తీసివేయకుండా పక్కల దాంట్లో వెతకడం ఏమిటి? అవునా కదా? అయితే ఈ వెతకపోవడానికి కారణం ఏంటంటే నీ ప్రవర్తన విషయంలో నీవు జాగ్రత్తగా ఉండకపోవడమే ఈ కారణం. హల్లెలూయా. ఏందన్నట్టు చదవమా, ఇంకా ముందుకు పోదామా? దాసులైన వారు అన్ని విషయంలో యందు మన రక్షకుడు దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లు తమ యజమానులను ఎదురు మాట చెప్పక ఏమియు అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును ఎట్లనంట? నీ సహోదరులకు కానీ నీ బంధుమిత్రులకు కానీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనున్నా, సహోదరులు అంటే ఇప్పుడు మీ అందరికీ కొంచెం రిలేషన్ ఉంటుంది, అవన్నీ ఉండవచ్చు. కానీ దేవుని దృష్టిలో అందరూ సహోదరులే. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో కొంతమందికి అత్తమామ ఉంటారు, కొంతమందికి అన్న చెల్లెలు ఉంటారు, అక్క ఉంటారు, బావ ఉంటారు, అవన్నీ ఉన్నాయి. వరుసలు లేవని నేను అనట్లేదు, ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ దేవుడి విషయంలో వచ్చే వరకు అందరిని ఒకే తీరుగా పోలుస్తున్నారు. అందుకనే కొంతమంది నాసా సైంటిస్టులు కూడా వాళ్ళు ఏం చేసిందంటే ఒకే తల్లి నుండి పుట్టినామని, మనందరం ఏ దేశపుల్లమైనా ఒకే తల్లి నుండి ఒకే గర్భం నుండి వచ్చిన వాళ్ళమని DNA టెస్ట్ చేశారు. తెలుసా? ఇది ఎప్పుడో జరిగింది. ఈ టెస్టులన్నీ చేసి అందరికి కూడా ఒకటే DNA కలుస్తుంది. ఏం కలుస్తుంది? ఓ తల్లి DNA. అది ఎవరన్న విషయం అని ఇంకా వాళ్ళు ఎవరు బయట పెట్టలేదు. కాకపోతే మాత్రం అందరం ఒకటే, తెల్లగున్నా నల్లగున్నా ఏదున్నా కానీ అన్ని విషయాలలో అందరం ఒకటే అన్నట్టు, ఒకటే వచ్చినట్టుగా వాళ్ళు అది చేసినట్టే. ఇక్కడ ఏమంటున్నాడంటే నీ సహోదరుల విషయంలో. ఎవరి విషయంలో? ఇప్పుడు నాకు కొంచెం తెలిసింది, నాకంటే ఇంకో కొంతమందికి వాక్యం చెప్పగానే ఆయన ఇంకొక మారు మనసు పొందొచ్చు. ఆయన వచ్చి నీకేదన్నా చెప్పినా కానీ, లేకపోతే ఇప్పుడు ఎగ్జాంపుల్
సప్నాటిని తీసుకున్నాం. సప్నాటికి కొంచెం బాగా తెలియదు కానీ సప్నాటి వచ్చి కొంచెం సుధాకర్ కానీ లేదా ప్రభాకర్ కానీ కొంచెం అట్లా కాదే ఇట్లా ఉండాలి కొంచెం వాక్యము ఎందుకంటే దాన్ని దాకింది అని చెప్పినప్పుడు ఆ చెప్పిన విషయాన్ని ఎందుకు చెప్పుతున్నాడో అన్న విషయాన్ని గ్రహించి దాని నుండి మనం మారు మనసు పొందుకోవాలి. కానీ నీవు నిన్నగాక మొన్నచ్చి చెప్తున్నావయ్యా అన్నది. అందుకని నేను ఇక్కడ ఏం చెప్పాను, నేను ఇంతకుముందే చదివించిన కొరింథీలో ఏం చదివినా, ఆయన పొందిన ఎవరు థామస్ కుమార్ చెప్పిన ఉపదేశమును నేను ఏదైతే గట్టిగా పట్టుకున్నానో ఆ గట్టిగా ఉన్న పట్టుకున్న ఉపదేశాన్ని మీలో చెప్పినప్పుడు మీరు ఇకనైనా మారు మనసు మీలో వచ్చినప్పుడు దాన్ని పట్టుకొని దాని నుండి నడవాలి అన్న విషయమే నాకు కోరిక తప్పితే ఇంకా వేరే లేదు. ఎందుకంటే ఒక విషయాన్ని మనం చూసుకున్నాము. లూకాసు వార్త 9వ అధ్యాయం 25వ వచనంలో ఒకసారి చూద్దాం. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకు వెళ్తాను. లూకాసు వార్త 9:25 ఒకసారి చూడండి. ఒకడు లోకమంతయు సాధించి తన్ను తాను పోగొట్టుకున్న ఎడల నష్టపరుచుకున్న తాను నష్టపరుచుకున్న ఎడల లేక వానికి ఏం ప్రయోజనం? గుర్తుపెట్టుకో. చాలు ఇక్కడ ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చూపిస్తున్నానంటే నేను చెప్తున్నా పట్టండి, లోకమంతయు సంపాదించుకొని అంటే ఈ లోకాన్నంతా సంపాదించుకోవడానికి దేవుడు మనకిచ్చిన ధన్యత. ఏం ధన్యత? దేవుడిచ్చిన ధన్యత. దీన్ని అంతా నువ్వు సంపాదించుకోవాలని చూస్తున్నావు కానీ నిన్ను నీవు నష్టపరుచుకుంటే, మత్తయి సువార్తలు ఉంటుంది, మార్కు సువార్తలు ఉంటుంది. ఈ మాట అర్థమైందా? 3 అధ్యాయాలను రాసి పెట్టుంటుంది. ఏదైనా ఈ 3 అధ్యాయాలను రాసి పెట్టుంటుంది. చూడండి, మత్తయి, మార్కు, లూకా ఈ 3 అధ్యాయాలు ఒకే తీరుగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా చదవండి, ఎప్పుడైనా చదివేటప్పుడు ఈ మత్తయి, మార్కు, లూకా ఒకటి చదువునని మీకు అర్థమైంది. అయితే తనను తాను నిన్ను నీవు నష్టపరుచుకుంటే ఏ విధంగా నష్టపరుచుకుంటున్నావు? మరి నీ మాటల ద్వారా. తీతుకు వచ్చినట్టు ఇక్కడ ఏమన్నట్టు, మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ నడవడిక ద్వారా. సుధాకర్ అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. మన నడవడిక, మన వెళుతున్న ప్రయాణము ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా ఉండకూడదు అన్నది ఏ విధంగా ఉంటున్నది అన్నది ఈ ప్రవర్తనను గడికి మనం సరిచూసుకోవాలి. ఏం చూసుకోవాలా? సరి చూసుకోవాలని చెప్పినప్పుడు అందరికీ కోపం వస్తుంది. సరి చూసుకోమని చెప్పినప్పుడు, దేవుడు అంటే సరి చూసుకోమని చెప్పినప్పుడు ఎందుకు కోపం వస్తుంది? మరి ఎంత ఇక్కడ నుండి చూస్తుండ అంటే అపోస్తులైన పౌలు ఏం చేశాడు? ఈయన సౌలు పౌలుగా మారినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఎవరు పేతురు వీళ్ళందరూ ఎవరైతే వీళ్ళు చెప్పిలో వీరికి కూడా అందరికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, అయ్యా నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. ఎవరిని పోలి నడుచుకోండి? నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. ఎందుకంటే వారు దేవునితోనే ఉన్నారు కానీ దేవుణ్ణి ఎరగలేక ఉన్నారు. ఈయన దేవునితోని లేడు, దేవుణ్ణి హింసించాడు, ఈయన ఇష్టానురాజ్యంగా తిరిగినాడు. కానీ దేవుని పరిశుద్ధాత్మ ఆయన వెలుగును చూసినప్పుడు ఈయనలో మారు మనసు వచ్చి ఆయన చెప్తున్నాడు, ఆయన క్రీస్తులోకి ఏ విధంగానైతే మారాడో, నేనే విధంగానైతే మారానో మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అన్నట్టు. ఈ పోలి నడుచుకోండి అనగానే వీరికి కోపం వచ్చేస్తుంది. చాలా మందికి ఈ శాస్త్రంలో పరిచయంలో కూడా కోపం వచ్చేసింది. పోలి నడుచుకో అంటే ఇంకేందా నాకు చెప్తున్నావా? అబ్రహాం కంటే గొప్పడివా నువ్వు చెప్తున్నావా? యేసు ప్రభు చెప్తున్నాడే, ఏం మాట్లాడుతున్నావు? ఆయన కంటే నువ్వు ముందున్నావునివా? మాకు చెప్పడమైనవా? అబ్రహాం మా తండ్రి అని మాకు తెలియదా? అబ్రహాం చెప్పిన శాసనాలు, మోషే చెప్పిన ధర్మం మాకు తెలియదా? మేము నడుచుకుంటలేమా? అవునా కదా? అన్ని తెలుసు. ఏం తెలుసు? ఇప్పటికి చాలా మంది చూడొచ్చు, యూట్యూబ్లో చూస్తున్నారు. అందరూ 10 మంది కానీ ఎంతో మంది వాక్యం చెప్పారు కానీ అన్ని చెప్పుకున్నారు కానీ మరి నువ్వు ఎవరిని పోలి నడుచుకుంటున్నావు? ఇన్ని రోజులు నువ్వు వాక్యం విన్నావు, నువ్వు ఎవరిని పోలి నువ్వు నడుచుకుంటున్నావు? ఏ క్రీస్తుని పోలి నడుచుకుంటున్నావు? ఏ సేవకుని పోలి నువ్వు నడుచుకుంటున్నావో చెప్పు. నువ్వు ఆ సేవకుని కానీ ఆ క్రీస్తుని కానీ నువ్వు పోలి నడుచుకోవట్లేదు కనుకనే నువ్వు ఇంకా ఈ బాధలోనే ఉన్నావు, ఇంకా ఇక్కడనే కూర్చొని ఉన్నావు. హల్లెలూయా. ఇక్కడ నుండి నువ్వు లేవాలంటే ఏం చేయాలంటే నువ్వు క్రీస్తును పోలి నడుచుకోవాలి, నీ ఇతరుల నుండి చూడాలి. హల్లెలూయా. అందుకే నేను ఒక మాట మన సహోదరుడే కిరణ్ చెప్పినప్పుడు, ఆయన భూమి సమస్య ఉన్నప్పుడు కానీ ఏమన్నా కానీ వారిని ఏమనకంటే ఒక సంవత్సరం కానీ 6 నెలలు కానీ ఎంత బాధపడ్డా కానీ ఒక్క మాట కూడా తిరిగి అనలే. ఏమనలే? ఒక్క మాట కూడా తిరిగి అనకపోవడానికి కారణం ఏందరికైనా? ఎవరి కారణమే? ఎందుకు ఈయన కారణము? అర్థమైందా? ఒకరిని ఇక్కడనే మన దగ్గరనే తీసుకొని, బయటలోనే ఎవరిని తీసుకొని చెప్పట్లేదు కానీ ఎందుకు కారణం ఎరికైనా? క్రీస్తు చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు?
అభిషక్తుడు చూస్తున్నాడు, రక్షకుడు చూస్తున్నాడు, లోక రక్షకుడు చూస్తున్నాడు, ఏమైనా చేయగలవాడు ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు గనుక ఆయన ఏదైనా ఆయన చేయగలడు గనుక ఆయన మీద డిపెండ్ అయిన నువ్వు ఎప్పుడైతే నువ్వు ఉన్నావో నీ ప్రాబ్లంను నీ బాధలు కూడా అవి తీర్చబడడం జరిగినాయి. హల్లెలూయా. అప్పుడు తీర్చబడతాయి. ఎప్పుడు తీర్చబడతాయి అంటే కొంతకాలం సమస్య కావచ్చు, కానీ నువ్వు డిపెండింగ్ ఎవరి మీద ఉన్నావు, నీ డిపెండింగ్ నీ భారం ఎవరి మీద ఉన్నావో. ముసలి వాళ్ళు ఉంటారు, ఇప్పుడు ముసలి వాళ్ళు ఉన్నారు, పని చేయని వాళ్ళు ఉంటారు, వాళ్ళ పిల్లల మీదనే వాళ్ళ భారం. ఇంకా పని చేయలేని స్థితిలో లేవలేని స్థితిలో ఉన్నప్పుడు ఎవరు చూడాలి? వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ బిడ్డ కానీ చూడాలి. అలా వాళ్ళు చూస్తారని వీళ్ళు అలా చూస్తారని పిల్లలకు ఉన్నప్పుడు ఏదైనా కావాలంటే వాళ్ళకి తీసుకొచ్చి మనం పెడుతుంటాం, ఇస్తాంటాం. అవునా కదా? ఏమి కావాలంటే వాళ్ళకు కొనుక రావడం కానీ ఏదైనా కానీ ఇవ్వడానికి ఏమి ఇస్తాము అంటే వాళ్ళు చూస్తారు. పెద్దగా అయిన తర్వాత, నేను ముసలివాడిని అయిన తర్వాత, నీ ముసలిదాని అయినప్పుడు, నేను పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు నా బిడ్డ చూసుకుంటుంది, నా కొడుకు చూసుకుంటాడు కనుక వారి గురించి మంచి జీవితాన్ని నేను ఇవ్వాలి. అంతేనా కదా? అనుకుంటారు అనుకోరు ఎవరైనా? మంచి చదువుని ఇవ్వాలి, మంచి జీవితాన్ని ఇవ్వాలి అని నువ్వు చూసుకుని ఉంటావు కనుక నీ నడవడిక గుర్తుపెట్టుకోండి. మన పిల్లలు మారడానికి గల కారణం ఏంటంటే మనమే. ఎవరు? గుర్తుపెట్టుకోండి. మన నడవడిక మన పిల్లల ముందు ఏ విధంగా కనబడుతున్నదో ఆ విధంగా పిల్లలు కూడా మనకు కనబడుతుంది. హల్లెలూయా. నేను ఒక వీడియో చూశాను, నేను ఒక మంచి ఎగ్జాంపుల్ వీడియో చెప్తాను. ఏం వీడియో చూశానంటే, ఒక బాలుడు ఉన్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను నా కొడుకుని తీసుకున్నాను. నా కొడుకు అంతా 10 సంవత్సరాలు ఉన్న ఆ బాలుడు ఉన్నాడు, ఒక తండ్రి ఉన్నాడు. అయితే ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఆ డాడమ్మను తీసుకుపోయి వృద్ధాశ్రమంలో వేసేది. వృద్ధాశ్రమంలో వేసేటప్పుడు తండ్రి ఒక ప్లేట్ ఇచ్చి పంపించాడు. ఏమి ఇచ్చి పంపించాడు? అన్నం తినే ప్లేట్ ఇచ్చి పంపించాడు. ఆ అన్నం తినే ప్లేట్ ఇచ్చి పంపించేది, ఆ అన్నం తినే ప్లేట్ కూడా ఎక్కడిది ఇచ్చిండంటే కుక్కకు పెట్టేది ఇచ్చిండు. ఎక్కడ పెట్టింది? కుక్కకు పెట్టేది మంచిగా అడిగి ఇస్తే అక్కడ దోలి వచ్చిన తర్వాత అది చెప్తా అంటే ఈ కొడుకు ఏం చెప్తున్నాడంటే ఆ విషయాన్ని చూసిండు. ఊకే ఎక్కడ చూసిండు? ఏం చేసిండు? మా నానమ్మకి ఏ విధంగా చూస్తున్నాడు చూసి ఏం చేసిండంటే ఇంకోటి కుక్కకు ఇంకో బిల్ల పెట్టి కొత్తగా పెడితే దాన్ని ఏం చేస్తున్నాడంటే రోజు వీడు కుక్క పెట్టిన తర్వాత రోజు వీడికి అడిగి దానికి ప్లేట్ని దాచిపెడుతున్నాడట. ఏం చెప్తాడు? ఆ ప్లేట్ను అడిగి ఏం చెప్తాడు ఈ పిల్లగాడు? రోజు దాచిపెడతాడు. ఒక రోజు ఉండబట్టలేకనో తల్లి ఏం చేసిందంటే, తల్లి తండ్రి ఉన్నప్పుడు ఎందుకు నా కుక్క ప్లేట్ నువ్వుకే కడిగి దాచిపెడుతున్నావు, అక్కడ సెల్ఫ్లో దాచిపెడుతున్నావు అంటే, మీరు పెద్ద అయిన తర్వాత మళ్ళీ నేను ఇదే ఇవ్వాలి కదా, మిమ్మల్ని కూడా అక్కడ పెట్టినప్పుడు ఇవ్వాలి కదా, ఇప్పుడు నానమ్మను పెట్టిన కాడ మీకు కూడా ఇవ్వాలి కదా, అందుకని నేను అడిగి పెడుతున్నాను అన్నాడు. ఏం చేసినావు? అర్థమవుతుందా? ఎవరికి నేర్పిస్తాను నువ్వు? అర్థమైందా? నేను చెప్పింది అర్థమైందా కాలేదా? ఎవరికి నేర్పిస్తున్నావు? అయితే ఏ విధంగా ఉండాలో మంచి చెప్తున్నా వినండి. ఏ విధంగా ఉండాలో థామస్ కుమార్ చెప్పాడు. ఒకవేళ ఫెయిల్ అయిపోయాడో, ఏదో కొన్ని విషయాలలో ఫెయిల్ అయిపోయాడో, కొన్ని విషయాలు రాలేకపోయాడో, ఏదో అయింది. కానీ తర్వాత నేను వచ్చి ఇన్ని రోజులు 200 మెసేజ్లు చేశాను. నేను మొన్న లెక్క పెట్టాను, 230కి పైగా మెసేజ్లు ఉన్నాయి. ఇన్ని మెసేజ్లు చేసిన అన్ని మెసేజ్లు ఏంటంటే దీవెనకరంగానే చేశాను. చేయడంలో గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయాన్ని చెప్తున్నానా, నేను ఏ మెసేజ్ని లాస్ట్కి ఎండ్ చేయలేదు. అర్థమైందా? నేను కూడా విన్న మెసేజ్లు ఏం చేసిన, ఏ మెసేజ్ లాస్ట్కి ఎండ్ చేయలే. ఎందుకు ఎండ్ చేయలేదు తెలుసా? అన్ని మీకు తెలుసు, ఎందుకంటే మీరు విన్నారు కనుక. ఈ కాంచెలు ఎండింగ్ ఇస్తా అంట. ఈ కాంచెలు ఏం చేస్తా? ఈ కాంచెలు మీకు ఎండింగ్లు ఇస్తుందంట కనుక అందుకనే గుర్తుపెట్టుకోండి. మీరు ఏ విధంగా నడుస్తున్నారో గుర్తుపెట్టుకోండి. దేవుడి విషయంలో కూడా నువ్వు ఏ విధంగా నడుస్తున్నావో, నీవు ఈ చెడ్డ దానిలో నడుచుకుంటూ నీకు మంచి ఈవులు కావాలంటే దేవుడు ఎక్కడి నుండి ఇస్తాడు? నీ నడవడిక ఎలా ఉన్నది? తీసుకుపోయి అక్కడ పడేసినట్టు ఉన్నది. నీ తల్లిని, ఎవరిని? నీ తల్లిని, నీ తండ్రిని తీసుకుపోయి ఎక్కడో కుడిసెల పడేసినట్టు నీ నడవడిక ఉన్నది. నీ నడవడిక ప్రకారమే దేవుడు నీకు ఇస్తాడు. కానీ అందుకని అంటాడు, ఎవడి కొలత చొప్పున. ఇంతకుముందు కొలతల గురించి చెప్పాను కదా, గుర్తుందా? చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒక సేవకుడు అని చెప్పాడు. ఒక సేవకుడు యేసుక్రీస్తు రాట మంచి లెక్కల మాస్టర్ అట. ఎవరంట? ఏ మాస్టరు? మంచి లెక్కలు ఇస్తాడట. చక్రవడ్డీలు, భారీ వడ్డీలు ఇవన్నీ ఇస్తాడట ఆయన. అంటే నీ పాపానికి కూడా ఆయన చక్రవడ్డీ, భారీ వడ్డీ ఇస్తారు. చాలా మంది అనుకుంటుంటారు. గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్క విషయాన్ని నేను గుర్తు చేసి కొంచెం ముందుకెళ్తా. రక్షించి మారు మనస్సు పొందిన తర్వాత, బాప్టిజం తీసుకున్న తర్వాత నీ పాత జీవితంలో ఉన్నాయన్నీ కడగబడతాయి. బాప్టిజం తీసుకున్న తర్వాత ఏం చేసుకున్న తర్వాత, బాప్టిజం తీసుకున్న తర్వాత నీవు ఏదైతే మళ్ళీ ఆ చెడ నడవాడికలోకి పోయినావో,
దానికి మాత్రం పాప క్షమాపణ లేదు, దానికి శిక్ష అరువులే. ఇది రాసి పెట్టుకోండి, ఇక్కడైనా పెద్దగా ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి. ఏంటంట ఖచ్చితంగా రక్షింపబడిన తర్వాత నీవు దేవునికి విరోధంగా నువ్వు జీవిస్తున్నావంటే దానికి శిక్ష అరువులే. దాని శిక్ష పొందుకున్న తర్వాతనే మళ్ళీ ఆ శిక్షల నుండి బయటకు వస్తావు. అంటే దానికంటూ ఒక శిక్ష కాలాన్ని దేవుడు రాసి పెట్టాడు. గుర్తుపెట్టుకోండి, నీవు ఇంకా నా శిక్షింపబడుతున్నావు అంటే ఆ కాలాన్ని దేవుడు లెక్కలతో సహా రాసి పెట్టాడు. హల్లెలూయా. నేను దేవునికి ఒక 2,000 ఇవ్వాలని ఒప్పుకున్నప్పుడు దేవునికి 2,000 ఇవ్వకపోతే 10 సంవత్సరాల తర్వాత నాకు ఎంత వేసాడు తెలుసా దేవుడు? ఎంత తెలుసా? 10,000 వేసాడు. ఎంత వేసాడు? 10,000 ఇవ్వాలని చెప్పాడు. నేను ఎందుకు 10,000 ఒప్పుకున్నాను? నేను ఎప్పుడు ఒప్పుకోలే 10,000 దేవునికి. నేను ఒప్పుకునేదే 2,000. నాకు తెలుసు ఆ విషయం. ప్రభువా నేను ఎప్పుడు ఒప్పుకునేది 2,000, ఆ 2,000 ఇవ్వలేకపోతున్నా. 10,000 ఎక్కడి? ఇక నాకు అనిపించను. అయితే అప్పుడు ఆయన లెక్కలు ఎత్తాడు. 10 సంవత్సరాలు లెక్కలేసేసిండు. అరే నేను షాక్ అయిపోయినా. తప్పైంది. ఏమైంది? తప్పైంది. ఇప్పుడు అంత ఇచ్చుకోలేదు. ఇంత అయితే ఇచ్చుకుంటున్నా, కొంతమైతే ఇచ్చుకోగలుగుతా, కొంతమైతే ఇచ్చగలుగుతా అని దేవునికి ఒప్పుకున్నా. హల్లెలూయా. అప్పుడు అనిపించింది, ఆయన చెప్పింది, ఆ సేవకుడు చెప్పింది నాకు బాగా ఈ మైండ్లో దాకిపోయింది. ఏమైందంట? ఓహో ఈయన మంచి లెక్కలా మాస్టరే. హల్లెలూయా. ఆయన జ్ఞానమేగా మనకి ఇచ్చింది. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే మనం ముందుకెళ్దాం, వాక్యంలోకి ముందుకెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17-19 ఒకసారి చూద్దాం. త్వరగా ముందుకెళ్దాం. యేసయ్యా నీకు స్తోత్రం. రాజా 3వ అధ్యాయం 17. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొనుము. వారిని గురిపెట్టి చూడుడి. ఏం పెట్టి చూడాలంట? గురిపెట్టి. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి అర్థం. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్తుండే, అక్కడ ఫుల్ స్టాప్ ఉంది. మేము మీకు మాదిరై ఉన్న ప్రకారం నడుచుకొను వారిని గురి పెట్టి చూడుడి. ఎవరిని పెట్టి చూడాలా? సహోదరులారా. ముందు ఏం చెప్తున్నాడు? నా సహోదరులారా ఇటేనండి, వింటున్నారా? నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. చెప్పనే చెప్పిండు. మళ్ళీ ప్రవర్తనను గురి పెట్టి చూడాలట. ఏం చూడాలా? గురి పెట్టి కొట్టాలా. దావీదు కదా గురి పెట్టి గొల్యాత్ని ఏ విధంగా కొట్టిండో, ఒడిసెలో పెట్టి ఏ విధంగా అయితే కొట్టిండో గురి పెట్టి చూడాలి. అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు పిట్టల దూరాలని తిరిగేటోళ్ళు. ఏం తిరిగేది తెలుసా? పిట్టల దూరాలు అంటే వాళ్ళకు గులోర కానీ, ఒక గన్ను కానీ, ఒక ట్యాబ్ కానీ పెట్టుకొని ఉండేది. వాడు అంత దూరంలో ఆ పిట్ట కానీ ఏదైనా ఉన్నదంటే ఇక్కడ నుండి ఇట్లా చూసి టక్కున కొట్టేది, టక్కున కింద పడిపోయేది. దాన్ని పట్టుకునేటోడు ఉరికి గురి పెట్టి. అర్థమవుతుందా? అంటే ఆ గురి పెట్టడానికి ఎంత ఏకాగ్రత ఉండాలి. అవునా కదా? అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతలేదు. వినే మూడ్లోకి రండి మీరు. ఎందుకంటే అందుకనే చెప్పిన శాస్త్రుల పరిచయాలు వినరు. ఎవరు? ఎందుకంటే అన్ని తెలుసు వాళ్ళకు, శాస్త్రుల పరిచయాలకు అన్ని తెలుసు, వినరు. వినగరు కాబట్టి అందుకని ఆ తప్పు చేసి అక్కడనే ఉంటున్నారు. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? అక్కడనే ఉంటున్నారు. ఎక్కడ వేసింది అక్కడనే. ఇక్కడ నిలబడ్డంటే ఇక్కడనేగా. ఇక్కడ మూవ్ జంపింగ్ చేయలేము. జంపింగ్ చేసినట్టు యాక్టింగే. అంత ఏం చేస్తాను? నేను జంప్ చేస్తున్నానా? ఇది చూడండి, నమ్మకం చూడండి. నేను జంప్ చేస్తున్నానా? ఇంతే యాక్టింగ్. జంప్ అంటే ఇట్లా చేయాలి. అవునా కదా? శాస్త్ర పరిచయం లాగా ఉండకూడదు. మనం జంప్ అంటే ఇట్లా జంప్ చేయాలా. ఓకేనా? ఇలా చేస్తున్నాం అన్నట్టు ఉండకూడదు. మన మూమెంట్ అన్నది ఉండాలి. మన మూమెంట్ తెలవాలా. అర్థమైందా? అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. చెప్పలు కొడాలి. ఎన్ని తరములకైన గణపరచదగిన క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. హల్లెలూయా. అయితే ఇక్కడ చూసుకున్నాం, చదవండి. అయితే ఏం చేయాలంటే గురి పెట్టి చూడాలట. క్రైస్తవులు అన్నవారు, ఈ విశ్వాసులు అన్నవారు, ఈ రక్షింపబడిన వారు, వీళ్ళు గురి పెట్టి చూడట్లేదు. ఏం చూడట్లేదు? ఒక పాస్టర్ను చూడట్లేదు, ఓ పాస్టర్మని చూడట్లేదు, ఓ సంఘాన్ని చూడట్లేదు, ఒక ఏం చూస్తలేదు. కానీ ఆ భ్రమలోనే బ్రతికిస్తున్నారు. ఏం చేస్తున్నారు?
ఆ భ్రమలోనే బ్రతుకుతూ ముందుకెళ్తున్నారు కానీ జీవితాలు మార్చబడట్లేదు. కానీ ఆ గురి పెట్టి చూడడాన్ని ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో, ఆ గురి యొద్దకు ఎప్పుడైతే నువ్వు వెళ్ళాలని నేర్చుకుంటావో, అప్పుడు నీ జీవితంలో ఒక్కొక్కటి ముందుకు సాగుతూనే ఉంటా ఉంటుంది. నీ ముందుకు సాగుతూనే ఉంటా ఉంటుంది. చూడు, హల్లెలూయా. చదవండి ఇంకోటి 18. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి నేను మీతో అనేక పర్యాయములు చెప్పి ఉన్నప్పుడు ఏడ్చుచు చెప్పుచున్నాను. ఒక్క నిమిషం చెప్తున్నా, వినండి. ఏం చేయాలంట? చాలా మంది క్రీస్తు సిలువకు, ఎవరికి? యేసుక్రీస్తు వారి సిలువలో ఎందుకు మరణించిండయా? ఇక ఎన్ని రోజులు నుండి మీరు క్రైస్తవులు ఉన్నారు, ఎందుకు మరణించిండు చెప్పండి? ఆయన కుమారుడిగా మనల్ని స్వీకరించడానికి, మనల్ని రక్షించడానికి ఆయన ఎంతో త్యాగం చేసిండు. మనం నరకంలోకి పోకుండా, ఏం చేయకుండా ఆయన త్యాగం చేసి, ఆ త్యాగాన్ని అట మీరు ఏం చేస్తున్నారు? శత్రువులకు చులకన చేయడానికి చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? కొంతమంది అంటారు, ఏదన్నా అయినప్పుడు నువ్వు ఆ మాట అన్నావు అనుకో, ఇంకోలకు అది అలసి కాలేదురా అంటారా లేదా? విన్నారా ఈ మాట? ఎప్పుడన్నా గొడవ జరిగినప్పుడు కానీ ఏదైనా కానీ మన ఇంట్లోనే లేదనుకో, భార్య భర్తలు ఉన్నారు అనుకోండి, భార్య భర్తలు ఒక భర్త ఇతరులతో లొల్లి పెట్టుకున్నాడు. మంచిగా వినండి, మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నా. నేను సుధాకర్తో లొల్లి పెట్టుకున్నా. సుధాకర్తో లొల్లి పెట్టుకున్నప్పుడు నేను అనలేదంట ఒక ఏదో మాట. ఏమంటా సుధాకర్? నేను సుధాకర్ నిన్ను అనలేదు కదా అని అనుకో. అప్పుడు మా భార్య వచ్చి, నువ్వు అంటావు, నువ్వు అనే ఉంటావు, నువ్వు అట్లా అన్నావు అనుకో. అట్లా అన్నప్పుడు ఏమంటది ఇతరులకు? ఇంకోళ్ళకి ఏమంటది? అర్థమవుతుందా? వీళ్ళ భార్యనే ఒకటి ఇంటి ఇచ్చింది, వీడు ఇట్లాంటి కావచ్చు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చి నీతిమంతుడిగా మాట్లాడతాడు ఏంద్రాబాయ్. అర్థమవుతుందా? ఇప్పుడు అర్థమైందా? మీకు అర్థమైందా కాలేదా? సుధాకర్ నువ్వు నిలబడు. అర్థమైందా కాలేదా? మన ఇంకోలకు ఏంటంటే ఒక మాదిరిగా జీవిస్తున్నా అంటే, నీవు యేసు క్రీస్తుని మరలా నువ్వు సిలువ వేయడానికి గల కారణం ఏంటంటే, ఇతరులకు నువ్వు మాదిరిగా జీవించట్లేదు. ఇతరుల కంటే ముందుగా నువ్వు యేసుకు మాదిరిగా జీవించట్లేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఎవరిని బాధ పెట్టలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని ఆయన శిష్యులు కూడా ఇబ్బంది పెట్టలేదు. ఇతరులకు మాదిరికరంగానే ఉన్నాడు, ఇతరులను ప్రేమిస్తూనే ఉన్నాడు. కానీ ఇతరుల దగ్గర నుండి, ఎక్కడి నుండి గుర్తుపెట్టుకోండి, ఈ పౌలు గారు వెళ్ళి పేతురు దగ్గర నేర్చుకున్నాడు, పేతురు గారు పౌలు దగ్గర నేర్చుకున్నాడు. తెలుసా? బైబిల్లో ఉన్నది, నేర్చుకున్నారు. నాకు తెలియదు ఏమన్నాడు ఒకసారి పౌలు గారు, కొన్ని విషయాలు నాకు తెలియదయ్యా, మీరు యేసు ప్రభుత్వం నడిచారు కదా, కొన్ని విషయాల గురించి ఏం చేద్దాం చెప్పండి, చర్చించుకుందామని. అందుకని అపోస్తల కార్యం 15వ అధ్యాయం చదివితే బాగా అర్థమైపోతుంది. చర్చించుకుందామని అక్కడ చెప్పి, అక్కడ వాళ్ళ చర్చను చేసుకొని అక్కడ రాశారు. అక్కడ ఆ 15వ అధ్యాయం అంతా వాళ్ళు రాసిన చర్చనే. ఏంటి? అపోస్తల కార్యం 15వ అధ్యాయం అంతా వాళ్ళకి రాసిన చర్చ, వాళ్ళు చర్చించుకున్నారన్నమాట. అంటే ఏ విధంగా ఇంకా ఆయన సువార్తను వ్యాప్తి చెందించాలి, ఏం చేయాలా, ఏ విధంగా మనం ఇంకా ఇతరులకు మాదిరికరంగా ఉండాలి, ఆయన ఎట్లా నడుచుకున్నాడు, ఎట్లా ప్రేమించిండు అందరినీ. నీకు ఆ ప్రేమ లేదు. ఆయన ఎట్లా కష్టపడ్డాడు, ఆ కష్టం కూడా తెలియదు నీకు. ఆయన కూడా పని చేసిండు, వడ్రంగి చేసిండు వాళ్ళ డాడీతోని. మనం చేయడానికి బద్ధకం, పని చేయడానికి. హల్లెలూయా. అంతకుముందు ఇంకా చర్చిలో పని చేయడానికి ఇంకా బద్ధకం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన సిలువలోనికి మరలా మనం వేయకుండా ఇతరులకు మాదిరికరంగా నీవు ఎలా ఉండాలన్నది ఈ లేఖనం చెప్తుంది. ఏం చెప్తుంది? మళ్ళీ ఆయన ఎందుకు ఎత్తున్నారు? వేసిన వాళ్ళు ఏదో తోమలాగా ఊకే గాయంలో ఏలు పెట్టి, నేను గాయంలో ఏలు పెడితేనే కానీ నేను నమ్మను అన్నట్టుగా చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఈ గాయంలో ఆయన మరలా సిలువ వేస్తూనే ఉన్నారు. సిలువ వేసి మన గురించి అయిపోయిన తర్వాత పునరుత్థానుడైండు, పునరుత్థాన ఆరాధన చేసుకున్నాం అంటే కొంతమంది, లేదు సిలువలో మరణం ఆరాధన చేసుకున్నాం, అదే మాది కరెక్ట్ అని అట్లా చేసుకునేటోళ్ళు ఉన్నారు. అట్లా గాయపరచేటోళ్ళు కొద్దిమంది ఉన్నారు. హల్లెలూయా. అర్థమవుతుందా కదా? ఈరోజు చాలా కలంకుచి ఇవ్వాలనుకుంటున్నాం, కానీ మీకు అందరికీ కోపం వస్తున్నట్టున్నది. హల్లెలూయా. అయితే చదువుదాం, ఇంకోటి చదువున్నాను 19.
అయితే వీరేం చేస్తారు, ఏడ్చుచు ఎన్నో మార్లట ఏడుస్తూ కూడా చెప్పిండట, నేను కూడా మారండయ్యా అని మీకు ఎన్నోసార్లు చెప్పినా కానీ మీరు మారట్లేదు. అయితే మీరు ఏం చేస్తున్నారంటే చూడండి, చూడండి, నాశనమే వారి అంతము, నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దూడు, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులను యందు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, సంబంధమైన వాటి అందే, భూ సంబంధమైన వాటి అందే ఉంచుచున్నారు. హల్లెలూయా, చెప్పాలి కొట్టండి, హల్లెలూయా. ఇక అయితే ఈయన చెప్పి కూడా ఏమంటున్నాడంటే, వాళ్ళు చెప్పినా వినట్లేదయ్యా, వారి నాశనాన్ని వాళ్ళే చూసుకుంటాను. వారి కడిపే ఏందంట, కొంతమందికి ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఈరోజు మటన్ వండుకున్నామా, చికెన్ వండుకున్నామా, లేకపోతే నాకు చేపలు అంటే ఇష్టం, చేపలు ఎక్కువ వండుకున్నామా, చేపలు ఫ్రై చేసుకున్నామా, ఏం వండుకొని తిన్నాము అని చెప్తున్నా. ఏందంట, వారి కడిపే వారికి దేవుడు. ఎందుకు? భూ సంబంధమైన వాటి మీద ఎక్కువగా మనసు పెట్టుకుంటున్నావు కంటే నీ నాశనాన్ని నువ్వే తెచ్చుకుంటున్నావు అని చెప్తాను. ఎవరు చెప్తున్నాను? ఎవరి నాశనం ఒకరు తీసుకొస్తలేరు, ఎవరి నాశనాన్ని ఎవరు తీసుకురారో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమన్నది మరోసారి చదవండి. 19. నాశనమే వారి అంతము, నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారి కడిపే వారి దేవుడు. ఆపు, చాలు ఆపు. ఏంటంటే నాశనమే వారి అంతం అంటే వాళ్ళు ఇంకా ఈ బాధలో ఇరుకులో ఉండి చనిపోవడమే వారిది, అంతే. అప్పటి వరకు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కడిపే వాళ్ళ దేవుడిగా. ఇక ఆదివారం గుడి ఎక్కడ వస్తుంది? ఆదివారం కడుపు నిండాలి. ఏం నిండాలి? కడుపు నిండాలి. గుడి ఎందుకు వస్తుందిగా? వారి కడిపే వారి దేవుడు. ఆ కడుపునే దేవుడు అని నువ్వు ఎప్పుడైతే భావిస్తున్నావో నీ నాశనాన్ని నువ్వే తెచ్చుకుంటున్నావు, నేను కాదు. నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. నా సొంత మాటలు కాదు అయ్యా, ముందే చెప్తున్నా. నా సొంత మాటలు అనుకుంటే మీరు నన్ను తర్వాత తిట్టుకోండి, కానీ బైబిల్ చెప్తుంది. ఏం చెప్తుంది? దేవుడు చెప్పట్లేదు, దేవుని వాక్యం చెప్తున్నది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీవు ఇతరులతో నడుచుకునే పద్ధతి ఏ విధంగా ఉంది గుర్తుపెట్టుకోండి. ఇతరులను నువ్వు రక్షించే పద్ధతి ఏ విధంగా ఉంది? హల్లెలూయా. ఇతరులతో నువ్వు నడుచుకునే పద్ధతి ఏ విధంగా ఉంది? నీ చుట్టుపక్కల వారితో ఉన్న పద్ధతి ఏమున్నది? నీ మీద వాళ్ళు బండేసినా రాయేసినా వారిని ఏమి హాని చేయకుండా వారితో నువ్వు నడుచుకుంటున్నావా? వారి మేలు గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? లేదా వారితో మాటకు మాట వాదన దిగినవా? కొంతమంది వట్టిన కోపం వచ్చేస్తుంది. హల్లెలూయా. ఏయ్ నన్ను అంటావా నువ్వు? అర్థమైందా? ఆ మాట ఎప్పుడైతే నీ నుండి వస్తుందో నీ నాశనాన్ని నువ్వే తెచ్చుకుంటున్నావు, గుర్తుపెట్టుకోండి. ఎవ్వరు ఏమన్నా కానీ, ఒకప్పుడు నేనైతే నిజం చెప్తున్నా, ఎవరన్నా చిన్న మాట అంటే నేను పడను కాదు. ఇప్పుడు ఎవరన్నా తిట్టినా కానీ లాస్ట్ కూంచినా కానీ తుడుచుకుంటూనే పోతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేద్దాం? ఒకడు నేను బండి మీద పోతున్నా అంటే ఒకడు బండి మీద పోకుండా తుక్కని ఉంచాడు. ఏమని ఉంచాడు? హల్లెలూయా. అనగానే ఆడు ఇట్లా అనుకుంటూ పోతాడు, ఇట్లా అనుకుంటూ పోతాడు. నేను ఇట్లా అంటే నేను కూడా ఇట్లా అన్నా, ఇట్లా అన్నా. ఏం చెప్తాం? ఇంకేమంటాం? నవ్వుకుంటే ఇట్లా అన్నా. వాడు ఏం చేసిండరికేనా, ఒక 2-3 కిలోమీటర్ల ముందు వెళ్ళిన తర్వాత ఆగి, అన్న నీ మీద పడ్డదా అని అడిగాడు. 2-3 కిలోమీటర్లు పోయిన తర్వాత వానికి ఏమనిపించిందో అంటే, అన్న పర్లేదన్నా, గాలికి పడుతుంది, గాలి వస్తుండదుగా, పడుతుండదు, వదిలే అని అన్న. అనగానే వాడు ఏమన్నాడు ఎరికేనా? ఆర్ యూ క్రిస్టియన్? ఏమన్నాడు? నువ్వు క్రిస్టియన్ క్రైస్తవుడువా? నేను షాక్ అయిపోయాను. హల్లెలూయా. ఎందుకు ఆ మాట అన్నాడో నాకు అర్థం కాలేదు, ఇంతవరకు నాకు అర్థమైతలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మన నడవడిక ఎవరిలో చూపించాలా? దేవుని నడవడిక చూడాలి. ఆయనను కొట్టినా, తిట్టినా, ఉమ్మేసినా, ఎన్ని కొరడాలు కొట్టినా, అంత సిలువకేసినా కానీ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక, ఏ నువ్వు నన్ను కొడతావా ఏంది ఊరికిండా పోయినా? ఆయన తలుసుకుంటే ఆయన సైన్యం దిగిరాదా? భూమిని తలకిందులుగా చేయలేడా? అప్పుడే భూమిని మడతెట్టలేడా? చేయలేడా? నేను ప్రార్థన చేస్తే రాదా? నా సైన్యం రాదా అంటాడైనా. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, మనము కూడా భూమిని తలకిందులుగా చేయవారు.
నీవు కూడా భూమిని తలకిందులుగా చేయువారు, నీవు ఏదైనా చేయగలడానికి నువ్వు కూడా సమర్థులవు, ఎందుకంటే ఆయన కుమారుడు. కాకపోతే నువ్వేం చేస్తున్నావు అంటే శాస్త్రు పరిచర్యలాగా నీ నాశనాన్ని నువ్వే తెచ్చుకుంటున్నావు. అందుకనే చెప్తున్నా. అందుకని ఏమంటున్నాడు అంటే, ఏమంటున్నా మళ్ళీ తీతుకొద్దామా, ఒకసారి చూసుకున్నామా, ఇతరులకు తీతుకో చదవండి. తీతుకు 2:7 నుండి చదువుకున్నామా, మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళిపోయారేమో. హల్లెలూయా. మనల గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక, గుర్తుపెట్టుకోండి, చెడు మాట ఏదియు చెప్పనేరక. ఎవరి గురించి? నీ గురించి నా గురించి చెడు మాట ఏదియు చెప్పక, నీ సంఘము గురించి చెప్పక, సిగ్గుపడునట్లు అన్నిటి యందు నీకు నీవే సత్కార విషయమై మంచి కార్య విషయములై మాదిరిగా కనపరచుకో. హల్లెలూయా. చాలు. నీ ఉపదేశమును కూడా ఏమైతే ఉపదేశము ఉన్నదంటే, ఏమైతే నీ సేవకుడు నీ ఉపదేశాన్ని ఏదైతే పోలిస్తున్నాడో అది దోషము లేకుండా ఆ ఉపదేశానుకూలంగా నువ్వు నడుచుకో. ఏం నడుచుకో? అర్థమవుతుందా? మొదట నిన్ను నీవు కనబరుచుకో, రెండవదిగా నీకు చెప్పిన ఉపదేశము ఏదైతున్నదో ఆ ఉపదేశమును దోషము లేకుండా పట్టుకో. ఎన్నిసార్లు పట్టుకోమని చెప్పినా కానీ పట్టుకోవట్లేదు. పోయినసారి వాక్యం ఏం చెప్పిందో గుర్తుండదు, గురువారం విజ్ఞాపన ప్రార్థన ఏం చేస్తున్నామో గుర్తుండదు. ఎంతమంది గురించి ప్రార్థన చేసిలే గురువారం విజ్ఞాపన ప్రార్థన? గుర్తున్నా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గుర్తుపెట్టుకోండి, మన విషయంలో అన్ని ఏంటంటే దేవుని ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలా? దేవుని ఉపదేశాన్ని గట్టిగా. ఎందుకు పట్టుకోవాలంటే, ఎందుకంటే ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఇది ఇట్లనే ఉంచుకోండి, ఇది ఇలానే ఉంచుకోండి. 4వ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ఇది ఒకటి చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. ఇంకా ఎక్కువ చెప్తే ఇంకా మీకు బాధ కలుగుతుందేమో. హల్లెలూయా. మరియు 4:9 మరియు వీరి నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించితిరో, నా వలన మీరు ఏమి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏమి వింటిరో, ఏమి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నా, నా యందు మీరైతే ఏమి చూస్తున్నారో, నా బోధనలు ఏమి వింటున్నారో, మంచిగా వినండి, ఓపెన్ చెప్తున్నా. నా బోధనల నుండి ఏమి చూస్తున్నారో, నా నుండి అయితే ఏమి వింటున్నారో, నన్ను పోలి నడుచుకోండి. అప్పుడు మీకు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. ఎవరిని పోలి నడుచుకోమంటున్నా? ఎవరిని? దేవుని చెప్పలే ఇక్కడ. మీరు ఏమి వింటిరో మళ్ళీసారి చదవండి. మీరు వినలే, మంచిగా 4:9 ఒకసారి చదవండి. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందు ఉన్నట్టుగా ఏమి వింటిరో, ఏమి చూచితిరో అట్టి వాటిని చేయుడి. ఇప్పుడు ఒక 3 సంవత్సరాలుగా నన్ను చూస్తున్నారు. ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నారు? 3 సంవత్సరాలుగా మీకు ఏ విధంగా బోధించిన? మంచిగా వినండి. 3 సంవత్సరాలుగా నేను ఏ విధంగా మీరు నడుచుకున్నారు, మీ పట్ల ఏ విధంగా నడుచుకున్నాను, ఇవన్నీ రిమెంబర్ చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకము చేసుకొని, నామకం చూడాలి, జ్ఞాపకం చేసుకొని అది మీకు నచ్చినట్టుగా ఉంటే దాన్ని పట్టుకొని నడువుడి. ఏం చేయాలి? అర్థమైందా? ఎప్పుడన్నా అర్థమైందా? కాలేదు. అర్థమైందా? నీకు ఒక్కదానికి అర్థమైందా? హల్లెలూయా. 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 అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇన్నాళ్ళు మీతో నేనున్నా, మీ దగ్గరికి తిమోతిని పంపించినా, అందరిని పంపించినా, అప్పుడు ఫిలిప్పుని పంపిస్తున్నా, అందరిని పంపిస్తున్నా, నేను ఏ బోధలైతే నిలిచి ఉన్నానో, వారు కూడా బోధించిన ఏ బోధలైతే నిలిచి ఉన్నారో, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ నడవడిక ఉన్నదో ఆ నడవడికను గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. ఏం చేసుకోవాలా? దాన్ని పట్టుకొని దాని ప్రకారమే మీరు జీవిస్తే అప్పుడు సమాధానకర్త ఎవరు? దేవుడు. ఆ దేవుడు మనకు తోడై ఉంటాడు. లేకపోతే తోడుంటాడని నువ్వు అనుకుంటున్నావు కానీ తోడుండడు. హల్లెలూయా. ఇంకొక విషయం చెప్తా. నేను బయటికి వెళ్ళినప్పుడు, నేను డ్రైవింగ్ వెళ్ళినప్పుడు, నేను నా మాటలు కానీ నా ప్రవర్తనలు కానీ నేను వెళ్ళినప్పుడు చూసినప్పుడు కూడా అక్కడ ఒకరు నాకు పరిచయం అయింది.
ఏమైనా ఎరికైనా ఆయన ఏమన్నాడు ఎరికైనా, మీరు చర్చికి వెళ్తారా బ్రదర్ అని అడిగాడు. ఎందుకు బ్రదర్ ఆ విధంగా ఎందుకు అడగవాలనిపించిందని నేను అన్నా. అంటే నీ నడక స్టైల్ కానీ నువ్వు మాట్లాడే పద్ధతి కానీ కొంచెము మాకు దగ్గరగా ఉన్నాయంట. ఎవరికి దగ్గర ఉన్నాయంట? మాకు దగ్గరగా ఉన్నాయన్నాడు. నేను ఆయన కిందికి మీదకి చూసిన. నేను అన్నా కానీ మరి డైరెక్ట్ చెప్పిన, మరి మీరు చూస్తే మాత్రం నాకు అట్లా క్రైస్తవులా కనబడతలేరన్నా. నేను సంఘ పెద్దను బ్రదర్ అన్నాడు. నువ్వు సంఘ పెద్దవా? మళ్ళీ ఆయన సంఘ పెద్ద కాదు, ప్రెసిడెంట్ అంట. మళ్ళీ సంఘంలో ఎవరు ప్రెసిడెంట్ అంట. అనగానే చూసి ముందైతే మాట జారేసిన అనేసిన, నాకైతే మీరైతే అట్లా కనబడలేదు బ్రదర్, ఓపెన్ చెప్పిన, నాకైతే కనబడలే. మరి నేను మీకు అట్లా కనబడడానికి కారణం ఏమవుతుందో దాన్ని బట్టి దేవునికి స్తోత్రములు అని అనగానే ఆయన తర్వాత అయినా కానీ ఆయన ఏమన్నాడు, తగ్గించుకొని మాట్లాడాడు. కరెక్టే బ్రదర్, మాది సో అండ్ బ్యాక్గ్రౌండ్, మాది ఈ బ్యాక్గ్రౌండ్ అని చెప్పిండు. ఆ బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఆన్లైన్ పోతుంది కూడా చెప్తాను. మా బ్యాక్గ్రౌండ్ కాబట్టి మా బ్యాక్గ్రౌండ్ ప్రకారం నడుచుకుంటా అంటే, అది కాదు బ్రదర్ నడుచుకునేది బైబుల్ పట్టుకొని నడుచుకుంటా అనగానే నేను మాట్లాడుతుండే అప్పుడు ఏం చెప్పిండంటే, నువ్వు ఇంతగా మాట్లాడుతున్నావు, మీ పాస్టర్ ఎవరు? ఎక్కడికి వచ్చింది మళ్ళీ ముచ్చట? ఎక్కడికి వచ్చింది? మీ పాస్టర్ ఎవరు అన్న కాడికి వచ్చింది. అంటే ఎవరికి వచ్చింది పేరు? ఇప్పుడు మొదటేమో నాకు వచ్చింది, రెండవదిగా పాస్టర్కి వచ్చింది. అవునా కదా? వచ్చిందా రాలేదా? మన ప్రవర్తన అప్పుడు నాకు అనిపించింది, ప్రభువా ఇంకా ఏమన్నా నాలో మలుచుకోవాలేమో, నేను ఫస్ట్ అనవసరంగా మాట జారితేనే దాన్ని బట్టి ఇంకేమన్నా ఇంకా మలుచుకోవాలేమో, దయచేసి నన్ను క్షమించాను. ఆయన కూడా క్షమాపణ అడుగుతూ ఇద్దరం కలిసి ఛాయ్ తాగుదాం బ్రదర్ అని తీసుకుపోయినా. ఏం చెప్పినా ఛాయ్ తాగుదామని పోతే ఆయన్నే బిల్లు కట్టిండు, మళ్ళీ నేను కాదు. హల్లెలూయా. కట్టిన తర్వాత బయటకు వస్తున్నాడు. చెప్పిన బ్రదర్ నేను పాస్టర్ని. ఏం చెప్పినా నేను పాస్టర్ని అనగానే నా నెంబర్ తీసుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నా స్టేటస్ చూస్తూ అంటాడు అప్పుడప్పుడు. హల్లెలూయా. అంటే చూడండి మన ప్రవర్తన. నేను ఎవరిని చూసి నేర్చుకున్నాను? మా తండ్రి గారిని చూసి నేర్చుకున్నాను, దేవుని చూసి నేర్చుకున్నాను, ఈసారులు చెప్పిన దాన్ని గట్టిగా పట్టుకున్నాను. ఏం చేశాను? వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నాను. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, సమాధానకర్త అయిన దేవుడు నీతోని రావాలి అంటే నీవు ఏమి వింటివో ఏమి చూచితువో వీటిని గట్టిగా పట్టుకొని దాని యందు నిలిచి ఉంటేనే. ఏమందు? దాని యందు నిలిచి ఉంటేనే. అందుకని నేను ఒక మాట చెప్పాను, సుధాకర్కి ఒక మాట చెప్పాను, నా కిడ్నీలు ఖరాబ్ అయినాయి అంటే, నీ కిడ్నీలు ఖరాబ్ అవడు కాదు, నీవు నా యందు నిలిచి ఉంటేనే. నేను ప్రార్థన చేయలే ఆ రోజు, చేశానా? నేను గుర్తుపెట్టుకో, చేయలేదు. నీవు నాతో నిలిచి ఉంటానని తీర్మానం చేసుకో అని ఇలా చేయబెట్టినా నీకు తగ్గిపోయినాయి పో అని చెప్పిన. నెక్స్ట్ డే తగ్గిపోయినాయి. ఎందుకంటే ఆయన ఎందుకు నిలిచి ఉంటే అని ఎందుకు ఈ మాట వాడాను అంటే, గుర్తుపెట్టుకోండి, నేను దేవుని యందు నిలిచి ఉంటున్నాను, ఆయన నా యందు నమ్మిక ఉంచి నేను ఏ విధంగా నడిపేయాలనో ఆ విధంగా నడవాలని ఎప్పుడైతే ఉన్నాడో అప్పుడు ఆ విషయాన్ని దేవుడు చూశాడు. హల్లెలూయా. ఆ సమాధానకర్త అయిన దేవుడు చూసి ఆ సమాధానాన్ని ఇటు పంపించేసిండు. ఎక్కడి నుండి పంపించేసిండు? అటు నుండి వచ్చింది, పై నుండి వచ్చింది, ఇటు వచ్చింది, ఇక్కడ నుండి ఇటు పంపించేసిండు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, మనకు కూడా రావాలి. మీ నుండి కూడా ఇతరులకు సమాధానకర్త వెళ్ళాలి అంటే మీరు కూడా ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. అందుకని చెప్పిన తీతుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 7వ వచనం నుండి ఎందుకు చదివించానంటే, మొదట ఆ లేఖనాన్ని ఎందుకు తీసుకున్నానంటే, సమాజములో అన్ని విషయంలో ఏ విధంగా ఉంటున్నారు గుర్తుపెట్టుకో. నాకు అన్ని తెలుసులే అని శాస్త్రులాగా ఉంటున్నావా? నీకు ఏమి తెలియకుండా ఇన్ని తెలిసినా కానీ ఇన్ని రోజులు దేవునికి విరోధంగా నేను మళ్ళీ ఒకసారి తోమలాగా ఊకే గాయంలో ఏలు పెట్టిన అన్న విషయంలాగా అని అనుకుంటున్నావా? ఏ విషయంలో ఉంటున్నావో నిన్ను నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆయన ఉండు. ఆయన సమాధానకర్త అయిన దేవుడు నీకు తోడుగా ఉండాలనా ఉండకూడదా అన్న నిర్ణయం నీ మీదే ఉన్నది. ఎవరి మీద ఉంది? ఎవరి మీద ఉంది? పాస్టర్ మీద ఉందా? గుర్తుపెట్టుకో. సమాధానకర్త అయిన దేవుడు నీ యొద్దకు నీకు తోడుగా నీడగా ఉండాలి అంటే ఆయన ఏమున్నదంటే నీ నిర్ణయం చొప్పునే ఉన్నది. హల్లెలూయా. అంతేనా కదా? నువ్వు ఎవరన్నా వద్దంట అంటే ఏదన్నా ఇది ఇయ్యడానికి చూసుకుంటారా? అది ఇచ్చిన బలవంతంగా తీసుకున్న దాన్ని తీసుకుపోయి పడేస్తావు. ఏం చెప్తావు? ఎందుకంటే వాడంటే నీకు ఇష్టం లేదు. ఇష్టం లేకుండా బలవంతంగా నీకు తీసుకొచ్చి ఇస్తాడు. కొంతమంది వేరే వాళ్ళ జీవితాలు ఎందుకు, అది కూడా ఎగ్జాంపుల్ నేనే తీసుకొని ఇస్తాను. కొన్ని ఉంటాయి, కొన్ని తినేటి మనం బయటికి పోయినప్పుడు కొంతమంది నాకు వద్దంటే కూడా కొంతమంది బలవంతంగా ఇస్తాంటారు. ఏం చెప్తాంటారు? బలవంతంగా ఇస్తాండ్రు. కొంతమంది తినేదాకా అక్కనే ఉండి చూస్తాండ్రు. కొంతమంది ఇచ్చి వెళ్ళిపోతాండ్రు. ఇచ్చి వెళ్ళిపోయినప్పుడు నేను చెప్తానంటే, ఇక నాకు నచ్చదు కాబట్టి వాళ్ళు పోయింది లేని చూసి ఆడ పడేస్తా. ఎందుకంటే నీ ఇద్దరు కొంతమంది దగ్గర ఛాయ్ తాగడం నాకు కొంచెం మందికి అంటే అప్పుడు అలవాటు లేనప్పుడు కొంచెం మధ్యలో అలవాటు చేసుకున్నాం. ఛాయ్ పోసిన అనుకో తాగరాదు ఏమవుతుందంటే తాగినట్టు యాక్టింగ్ ఇద్దాం, వాళ్ళు ఏం చూసి మొత్తం పడబోతా.
ఏం చేస్తా? దేవుడు కూడా అంతే, బలవంతంగా నీకేమి ఇయ్యడమ్మా. దేవుణ్ణి నువ్వు ఏదైతే కావాలని అడుగుతావో, దేవుణ్ణి నీకు ఏదైతే కావాలని నువ్వు ఆయనను అడుగుతావో, పదే పదే అడుగుతావో, అప్పుడు ఇస్తాడు. అప్పుడు ఏ విధంగా ఇస్తాడు ఎదురికైనా, అది కూడా ఇచ్చేటప్పుడు ఆయన చూస్తాడు. ఇచ్చేటప్పుడు ఏం చూస్తాడంటే నీవు దాన్ని పొందుకోవడానికి సమర్థుడవా కాదా, నువ్వు అది పొందుకోవాలంటే ఇతరులతో నీ జీవన విధానం ఎలా ఉంది కంపేర్ చేసుకుంటాడు. ఎందుకంటే ఇరుగు పొరుగు వారు ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని మొదటి ఆజ్ఞ చెప్పాడుగా కొత్త నిబంధనలో. నీ పొరుగు వారితో నీ సంబంధ భావం ఎలా ఉన్నది, పొరుగు వారితో నువ్వు ఉన్న నీ సంబంధం ఏమిటి, నీ సంఘములో ఉన్న నీ సంబంధం ఏమిటి, ఆ సంబంధాన్ని చూసి కూడా ఇస్తాడు. అప్పటిదాకా ఇవ్వడు, గుర్తుపెట్టుకోండి. చాలా మందిగా ఇక ఇస్తలేడు, అగిస్తలేడు, ఇంకా ఎంత కాలమైంది అయినా ఇస్తలేడు అంటే నీ సంబంధము దేవునితోనూ, దేవుని సహోదరులతోనూ, దేవుని పిల్లలతోనూ సరిగ్గా లేదు. ఏం లేదు, సరిగ్గా లేదు. లేదు కనుకనే నీకు పొందుకోలేకపోతున్నావు. ఉన్నప్పుడు నువ్వు పొందుకోగలుగుతావు. సమాధానకర్త దేవుడు నీ తోడే ఉంటాడు ఊకే. అప్పుడు ఉన్నప్పుడు నీలో మొత్తం సమాధానం, శాంతి, సమాధానం ఎందుకు ఉంటుంది? ఆయన సమాధానకర్త దేవుడు నిన్ను అడగటి కనుక నువ్వు సమాధానకర్త అయిన దేవునికి నువ్వు తోడు ఉంటున్నావా, ఏ విధంగా ఉంటున్నావు, ఆయన నీకు తోడు ఉంటున్నాడా లేదా అన్నది నిన్ను నువ్వే ఒకరోజు ఈరోజు పరీక్షించుకున్నాం. ఎందుకు పరీక్ష? నువ్వు శాస్త్రుల వరే ఉంటున్నావా, పరిశుద్ధులాగా ఉంటున్నావా, నాకు అన్ని తెలుసులే అన్న భ్రమలో నువ్వు బ్రతుకుతున్నావా? చాలా మంది క్రైస్తవులు బ్రతికే భ్రమనే ఇది. అందుకని యేసుక్రీస్తు వారు ఎంత బోధించినా గానీ, ఎంత చెప్పినా గానీ, ఈయన మరియమ్మ కుమారుడు, యోసేపు కుమారుడు అన్న పేరే వచ్చింది కానీ దైవ కుమారుడు అన్న పేరు రాలేదు ఆయనకు. ఎందుకంటే వారికి చాలా తెలుసు, యేసుక్రీస్తు వస్తాడన్న విషయం తెలుసు, బెత్లెహేంలో పుడతాడన్న విషయం తెలుసు, అన్ని విషయాలు తెలుసు. ఆయన వస్తాడన్నాడు కానీ తెలిసి ఆయనను గ్రహించలేకపోతున్నారు. హల్లెలూయా. ఆయన బోధన వాళ్ళు వినలేకపోతున్నారు. ఆయన బోధ యందు నమ్మిక ఉంచలేకపోతున్నారు. ఎందుకంటే ఇహలోక పైన ఆలోచన వారికి గుడ్డితనం కలిగేసింది. ఏం చేసింది? ఎందుకంటే మా తాతల ముందు తెలుసు, మా ముప్పాతల నుండి తెలుసు, నాకు 20 ఏళ్ళ నుండి తెలుసు, బోధ నాకు 30 ఏళ్ళ నుండి తెలుసు అన్న ఆ గుడ్డితనము వారికి కలిగినది కనుక ఈ పొర అడ్డున్నది. ఏం చేసిందంటే వాళ్ళకి ఈ పొర అడ్డున్నది. ఎలాలోయ ఇట్లా చూస్తున్నారు కానీ, ముందుకు చూస్తున్నారు కానీ ఈ అడ్డు అన్నది ఉన్నది. ఈ అడ్డు అన్నది ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు స్పష్టంగా చూడగలుగుతావు. హల్లెలూయా. ఏం చేస్తావు? అప్పుడు స్పష్టంగా చూడగలుగుతావు. కనుక నీవు ఇంకా అలాంటి జీవితంలో నువ్వు బ్రతుకుతున్నావేమో, ఇంకా దేవునికి విరోధంగా నువ్వు ఇంకా బ్రతుకుతున్నావేమో. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నీ నాశనాన్ని నువ్వే తెచ్చుకుంటున్నావు, ఎవరు తెచ్చుకోవట్లేదు. కనుక నీ నాశనాన్ని నువ్వేమన్నా తెచ్చుకుంటున్నావు, దేవునికి విరోధంగా నువ్వు ఏ విధంగా ఉంటున్నావు ఒకసారి మనలో మనం ఒకసారి పరీక్షించుకున్నాం. అందరం మోకరించినట్లయితే ఒకసారి పరీక్షించుకున్నాం. అందరం మోకరించండి. ప్రభువా, నాది నేను తెచ్చుకుంటున్నానేమో, ఇన్ని రోజుల నుండి నీకు ఇబ్బందికరంగా ఉన్నానేమో, ఇక నుండి నేను అలా ఉండనని ప్రార్థన చేద్దాం. ఒకసారి మనలో మనం పరీక్షించుకున్నాం. మన మధ్యలో ఉన్న బ్రదర్ కిరణ్ గారు ప్రార్థనలు నడిపిస్తారు.